హాయ్, నా పేరు శ్రావణ్ రెడ్డి. ఈరోజు బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే డబ్ల్యూపీఎల్ మ్యాచ్ చూసేకి వెళ్తున్నాను. సో మేమైతే మొత్తం నలుగురు వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం అయితే 5:10 అయింది. బస్సు అయితే 5:30కి ఉందన్నమాట టౌన్లో. డబ్ల్యూపీఎల్ అంటే సో ఐపీఎల్ లెక్కే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, అది ఉమెన్స్ది. మొత్తానికి అయితే బస్సు కూడా వచ్చేసింది. సో బస్సు ఎక్కేసి టైం అయితే 7:30 అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ బస్సు ఆపారనమాట. ఇది ప్లేస్ వచ్చి మనకి ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉంటుంది అనమాట. టైం అయితే 10:30 అయింది. బెంగళూరుకి అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం. సో ఇదే చిన్నస్వామి స్టేడియం. మనము ఈ స్టేడియంకే వచ్చి మ్యాచ్ చూస్తాం అనమాట. ఆల్రెడీ అయితే పోస్టర్లతో కూడా మొత్తం నిండిపోయింది. సో ఈగల్లీ వెయిటింగ్ మ్యాచ్ కోసం ఇంకా. సో ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వచ్చా. ఈ రూమ్ వచ్చి మనకి స్టేడియంకి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రూమ్ అయితే 2 డేస్కి బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు మ్యాచ్, అలాగే రేపు కూడా ఇంకో మ్యాచ్ చూస్తాం అనమాట. సో మధ్యాహ్నం దొన్నె బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసి నిద్రపోయాను. సో ఇప్పుడు ఇంకా మ్యాచ్కి టైం అవుతుంది కాబట్టి ఆల్రెడీ బయలుదేరేసాను. సో మా వాళ్ళు ముందర వెళ్తుండొచ్చు, మా వాళ్ళే. టైం అయితే 4:30 అయింది. సో ఇది వచ్చి కర్ణాటక విధానసభ. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంటారు అనమాట. సో మొత్తానికి అయితే స్టేడియం దగ్గరికి వచ్చేసినాం. యాక్చువల్గా ఏమంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1.5 అవర్ ఉంది. కానీ సో మనం ముందు వస్తే ఈ ప్లేయర్స్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు కాబట్టి ముందే వచ్చేసాం. సో శృతిమందనం అయితే ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో ఇటు పక్కన వచ్చి మనకి ఎల్ఐస్ పెర్రీ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. సో వీళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, టైం మిస్ అనేది రియల్గా ఉంటే కన్నా ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయి సో క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసింటే బాగుండు అనిపించింది అనమాట. ఈ ఎక్సర్సైజెస్ కూడా ఎందుకు రికార్డ్ చేస్తున్నారంటే, వాళ్ళు ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తుండ్రు మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి జస్ట్ అలా రికార్డ్ చేశాను అనమాట. సో ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, అట్లీస్ట్ ఈ డబ్ల్యూపీఎల్ అయినా సరే మన ఆంధ్ర టీం వస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇంకోటి ప్రౌడ్ ఏమంటే, అంటే నాకు ప్రౌడ్ అనిపించింది యాక్చువల్గా ఏమంటే, ఈ స్టేడియంలో కూడా ఎక్కువ మన తెలుగు సినిమా సాంగ్సే డామినేట్ ఫుల్ ప్లే అవుతున్నాయి అనమాట. అంటే మొత్తం ఇంకా టీఎఫ్ఐ డామినేషనే అనుకోండి. ఇక్కడ కూడా మేమున్న స్టాండ్ దగ్గర ఎక్కువ ఆర్సీబీ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట ఎక్కువగా. సో దానివల్ల ఏమంటే మీకు ఎక్కువ ఆర్సీబీ క్లిప్స్ ఎక్కువ చూపిస్తున్నాను. సో మీకు మధ్యలో ఈ స్ప్లిట్ స్క్రీన్లో, సో ఇక మీకు వీలైనంతవరకు ఈ స్ప్లిట్ స్క్రీన్స్లో కొంచెం ముంబైలో కూడా చూపించడానికి ట్రై చేస్తున్నా. సో మేము స్టేడియంకి వచ్చి ఇప్పటికి 1/2 అవర్ అయింది. మేము రాకముందు నుంచి కూడా వీళ్ళు సో రన్నింగ్ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో మొత్తానికి అయితే టాస్ వేశారు. టాస్ అయితే ముంబై గెలిచింది. టాస్ అయిపోయినాక కూడా వీళ్ళు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేశారనమాట. అంటే దగ్గర వీళ్ళు 1.5 అవర్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మ్యాచ్ అన్నీ ఆడుతున్నారు అనమాట. చూడండి అంటే వీళ్ళ ఫిట్నెస్ లెవెల్ ఏ విధంగా ఉంది అని చెప్పి. సో మొత్తానికి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ అనమాట ఇప్పుడు. సో క్రికెట్ మ్యాచ్లో మొత్తం 8 టైప్ ఆఫ్ కెమెరాస్ యూజ్ చేస్తారనమాట. వాటిలో పైన ఉండేది వచ్చి మనకి స్పైడర్ క్యామ్ అంటారు, కింద వచ్చి మనకి బగ్గీ క్యామ్ అంటారు అనమాట. మ్యాక్సిమం మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఏమంటే ఈ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం గ్రౌండ్ మొక్కుని వస్తుంటారు అనమాట. అది ఎందుకు అంటే వాళ్ళ గ్రౌండ్ ఏది మ్యాట్కి ప్లేయర్కి ఉన్న కనెక్షన్ని చూపిస్తుంది అనమాట అది.
సో మొత్తానికి అయితే బెంగళూరు ఇన్నింగ్స్ అయిపోయింది. సో ఈరోజు అయితే శృతి హాసన్ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. సో శృతి హాసన్ డ్యాన్స్లలో కూడా 90% మన తెలుగు సాంగ్సే ఉన్నాయి. సో మొత్తానికి అయితే ముంబై ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకరు కూడా లేరు భయ్. సో మ్యాచ్ అయితే ముంబై గెలిచేసింది. సో మేము కూర్చున్న ఈ స్టాండ్లో ఈరోజు ఎక్కువ హ్యాపీ అవుతే ఈ బ్రోనే అవుతారు. ఎందుకంటే ఈయన సిఎస్కే షర్ట్ వేసుకున్నాడు. ఏమంటే మ్యాచ్ మధ్యలో సిఎస్కే ఆడడం జరిగిందనమాట. సో అది మన ఈ చుట్టుపక్కల ఆర్సీబీ ఫ్యాన్స్కి అది ఇంకా నచ్చలేదు. కాబట్టి ఈ ఆర్సీబీ టీము 4 కొట్టినా కానీ 6 కొట్టినా కానీ వాని దగ్గరికి వెళ్ళి ఆడడం కానీ నాకు చూసినప్పుడు కూడా అది నాకు కూడా చాలా ఓవర్ అనిపించింది అనమాట. వీళ్ళు కొద్దిగా నాకైతే నచ్చలేదు అసలు. ఏదో చెప్పాలంటే చాలా ఓవర్ అనిపించింది. ఏమంటే ఎవరికి ఇష్టమైన టీంని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంత మాత్రానికి వీళ్ళు గోల్ చేయడము ఆయన దగ్గరికి ఇచ్చేయడం అది వరస్ట్ థింగ్ అనమాట అది. సో నాకు మొత్తం ఈరోజు మ్యాచ్కి రేపు మ్యాచ్కి అలాగే రూమ్ కాస్ట్ ప్లస్ ఫుడ్కి అంతా కూడా ఎంత అయింది అని చెప్పి మీకు రేపు వీడియో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.